కేసీఆర్ ఇలాకా తూప్రాన్ మున్సిపాలిటీలో ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించాలని అధికార కాంగ్రెస్ ఎత్తులు వేస్తుంటే తమ పట్టు సడలలేదని మరోసారి నిరూపించుకునేందుకు బీఆర్ఎస్ జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. అటు బీజేపీ సైతం తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో తూప్రాన్ మున్సిపల్ పోరు ఉత్కంఠ రేపుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీలో రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ ఇలాకా కావడంతో ఇక్కడి గెలుపు ఎవరిది అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈసారి జనరల్ మహిళా కేటగిరీకి రిజర్వ్ అయిన తూప్రాన్ మున్సిపాలిటీలో గెలుపును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఇక్కడి రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తూప్రాన్ మున్సిపాలిటీలో గతంలో ఉన్న తన పట్టును నిలుపుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఈసారి గులాబీ కోటాను బద్దలు కొట్టి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇక బీజేపీ కూడా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచి కీలకంగా మారాలని భావిస్తోంది. ఈ మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్య నేతలంతా ప్రచారాన్ని ముందుండి నడుపుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 2, బీజేపీ 1, 2 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. బొంది రాఘవేందర్ గౌడ్ చైర్మన్ గా, నందాల శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ సహా పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. అప్పటి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దాంతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తోంది. కేసీఆర్ హయాంలో తూప్రాన్ పట్టణంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ బీఆర్ఎస్ ఓట్లు అభ్యర్థిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా ఇక్కడ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. తూప్రాన్ ప్రజల రక్షణ, తూప్రాన్ ప్రజల భద్రత మీ అందరూ కూడా ఈ రోజు మీరు నిర్ణయించుకునేది మీ చేతుల్లో ఉంది. తూప్రాన్ ప్రజలకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ పరిపాలన, మా పరిపాలన ఎలా ఉందో మీరు చూసినారు. ఇవాళ మేము పోయిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో చూసినారు. కాబట్టి మా ఇద్దరిలో ఎవరు బెస్టో మరి ఎన్నుకునే అవకాశం మీకు వచ్చింది. తూప్రాన్ బాగుపడాలి, తూప్రాన్ బాగుండాలి, తూప్రాన్ భద్రంగా ఉండాలి, తూప్రాన్ ఆకుపచ్చ తూప్రాన్గా ఉండాలి, పరిశుభ్రమైన తూప్రాన్గా ఉండాలి అని అనుకుంటే కారు గుర్తుకేయండి. మరి అడ్డగోలుగా పన్నులు పెంచి అభివృద్ధి లేకుండా తూప్రాన్ ప్రజల మీద పగబట్టినట్టు ఇంటి పన్నులు మరి ఒక 10 times 100 times కూడా పెంచి మరి ప్రజల రక్తాన్ని తాగినటువంటి కాంగ్రెస్ కు ఓటేస్తారో మరి మీరు నిర్ణయించుకోవాలి. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి తూప్రాన్ మున్సిపాలిటీపై ప్రధానంగా దృష్టి సారించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆ పార్టీ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రెబల్ అభ్యర్థుల బెడద లేకుండా కాంగ్రెస్ నాయకత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల కాలంలో తూప్రాన్ కు ఒక్కసారి మాత్రమే వచ్చారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో మరి 16 వార్డులలో అందరికంటే ముందుగా మన నర్సారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి 16 వార్డులలో రెబల్స్ లేకుండా బీఫామ్స్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి గత ప్రభుత్వము ఏదైతే టీఎస్ బిల్డింగ్ ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో మరి రవీందర్ గౌడ్ చైర్మన్ ఉన్నప్పుడే బిల్డింగ్ కొలతలు కొల్పించి చాలా వరకు మొత్తం కంప్లీట్ చేసి ట్యాక్సులు ఫిక్స్ చేసి పెట్టిండు. మరి ఈ రోజు మా మీద బురద జల్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ మీద అదంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతారు ఈసారి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో. మెదక్ ఎంపీ రఘునందన్ నేతృత్వంలో మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ ఆశిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ తూప్రాన్ కు చేసిందేమీ లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈసారి తమకు అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చేసి తూప్రాన్కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి తూప్రాన్ గడ్డ మీద కాషాయం జెండా ఎగిరేయాలని ప్రజలే నిర్ణయించుకోవడం జరిగింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏది ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం కనిపించలేదు. కాబట్టి ప్రజలు కూడా రేపు నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలను
చూస్తూ ప్రజలందరూ నరేంద్ర మోడీపై ప్రేమతో ఓటు వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తానికి తూప్రాన్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ తన నియోజకవర్గంలో పట్టు నిలుపుకుంటారా లేదా అన్నది చర్చనీయాంశమైంది.